ఓకే. స్టార్ట్ చేద్దాం. ఓకే, డన్. సో సో ఫోరెక్స్లో మనం యూజ్ చేసే బ్రోకర్ వచ్చేసి జెటా ఎఫెక్స్ అనమాట. సో దీంట్లో మీరు ఒకవేళ ఇంకా అకౌంట్స్ ఓపెన్ చేయకపోతే అకౌంట్స్ ఓపెన్ చేయండి. అండ్ మన వాట్సాప్ గ్రూప్లో లింక్ పెట్టాను కదా, సో ఆ లింక్ని క్లిక్ చేసి లైక్ ఓపెన్ చేయొచ్చు. లేదా లైక్ ఇప్పుడు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ని చూద్దాం ఫస్ట్. మనం అసలు అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి. సో జనరల్గా మనం ఫోరెక్స్లో ట్రేడ్ చేయాలంటే 100% మనకు ఒక బ్రోకర్ అనేవారు ఉండాలి. సో వీడియో రావట్లేదా? వీడియో షేర్ అవుతుంది కదా, స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? మూవ్ అవుతుందా? స్క్రీన్ మూవ్ అవుతుందా? ఓకే, ఓకే, డన్. ఓకే. అయితే ఏంటి అంటే మనకి బ్రోకర్ కంపల్సరీ కావాలి అనమాట. లైక్ ఏ మార్కెట్స్లోనైనా మీకు బ్రోకర్ ఉండాలి. సో బ్రోకర్ ఉంటే ఏంటి అంటే మనం మన ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక మీడియేటర్ బ్రోకర్ అంటే. సో ఈ ఈ ఫోరెక్స్ మార్కెట్స్లో మనం వాడేది జెటా ఎఫెక్స్. సో ఈ వీడియోలో జెటా ఎఫెక్స్ అసలు వెయిట్, ఈ రోజు మనం అసలు ఏ ఫండమెంటల్స్ అండ్ ఏ టెక్నికల్స్ లైక్ డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ బ్రోకర్ అండ్ ఎంటీ5 కండక్ట్ చేస్తున్నాం. ఎంటీ5ని ఎలా వాడాలో చూస్తున్నాం. ఓకే. సో చాలామందికి బ్రోకర్ని ఎంటీ5ని ఎలా కనెక్ట్ చేయాలో తెలియదు కదా, సో అందుకోసం ఈ క్లాస్. సో నో రిలేటెడ్ టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్ డౌట్స్ అనమాట. మీకు ఒకవేళ దీనిపైన డౌట్స్ ఉంటేనే లైక్ అడగండి. ఓకే, చలో. సో జెటా ఎఫెక్స్లో మనం అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్, షేర్ స్క్రీన్ చేస్తున్నా. లేదు 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 లేదు, ఇంకా ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి. టెక్నికల్ అనాలిసిస్ పైన క్లాసెస్ ఉన్నాయి ఇంకా. సో క్యూఎండే సెషన్ లాస్ట్లో చేద్దాం. ఓకే, ఫ్లో పోతుంది మళ్ళీ. ఓకే, ఫస్ట్ బ్రోకర్లో అసలు ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. దాని తర్వాత యూ కెన్ ఆస్క్. లాస్ట్కి మనం హాఫ్ అన్ అవర్ కండక్ట్ చేద్దాం క్యూఎండే సెషన్. అప్పుడు మీరు ఏవైనా సరే డౌట్స్ అడగండి. ఓకేనా? చలో, డన్. ఎందుకంటే రికార్డింగ్ చేస్తున్నాను కదా, సో ఈ రికార్డింగ్ డిస్టర్బెన్స్ అయిపోతుంది మళ్ళీ. దానికి రికార్డెడ్ వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది అండ్ మళ్ళీ అప్లోడ్ చేయడానికి కూడా టఫ్ అవుతుంది నాకు. ఓకే, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను, జస్ట్ మినిట్. ఓకే. సో ఎప్పుడైనా సరే మనకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో మీకు ఆల్రెడీ లింక్ షేర్ చేశాను. లేదు అంటే జెటా ఎఫెక్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే, సో jetaFX.com అని చెప్పి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత ఏదైతే ఫస్ట్ వెబ్సైట్ ఉందో ఆ ఫస్ట్ వెబ్సైట్ మీద ట్యాప్ చేయండి. సో దీని ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా లాగిన్ అండ్ సైన్ అప్ అని చెప్పి. సో ఇక్కడ లాగిన్ సైన్ అప్ కాబట్టి సైన్ అప్ మీద లైక్ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది, జస్ట్ మినిట్. ఓకే, ఈ ఒక డెమో అకౌంట్ క్రియేట్ చేసి చూపించాను ఆల్రెడీ. సో ఇంకొకటి చేద్దాం. సో ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తారు కాబట్టి, కొత్తది క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఒకటి క్రియేట్ అకౌంట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ని ఇవ్వండి. ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ అండ్ రిపీట్ ద పాస్వర్డ్. ఏదైతే పాస్వర్డ్ ఉందో సేమ్ పాస్వర్డ్ ఇక్కడ రిపీట్ చేయండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేమ్, మీ ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ యాస్టీస్ ఇక్కడ ఇవ్వండి. ఓకే, సో ఆధార్ కార్డులో ఏదైతే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఉందో అదే ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ బర్త్ డేట్ అనమాట. ఓకే, మీ బర్త్ డేట్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. దాని తర్వాత కంట్రీ. ఓకే, కంట్రీ వచ్చేసి ఇండియా పెట్టేసేయండి. అండ్ స్టేట్ తెలంగాణ. అండ్ ఇక్కడ వచ్చేసి జిప్ కోడ్, మీ ఏరియా పిన్ కోడ్ ఉంటుంది కదా, సో ఇక్కడ పిన్ కోడ్ అనేది ఇక్కడ నోట్ డౌన్ చేయండి, ఇక్కడ చేయండి. ఓకే, అండ్ సిటీ హైదరాబాద్ అయితే హైదరాబాద్, మీరు ఎక్కడ ఉంటున్నారో సిటీలో ఇక్కడ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ మీ ఫోన్ నంబర్. ఫస్ట్ ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి.
ఓకే. సో ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, సో ఈ 3 బాక్సెస్ని మీరు టిక్ చేసి లైక్ కంటిన్యూ చేసేసేయండి, మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే. సో క్రియేట్ అయిన తర్వాత వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ ఎలా అంటే ఇక్కడ వెరిఫై నౌ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా అప్గ్రేడ్ అని చెప్పి. సో ఇక్కడ అప్గ్రేడ్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ అని చెప్పి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. సో ఇది ఫస్ట్ ట్యాప్ చేసి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో దీన్ని మీ ఇక్కడ అప్లోడ్ చేయండి ఫస్ట్ థింగ్ ఇక్కడ. దాని తర్వాత ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్లో కూడా సేమ్ ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయండి దాంట్లో. కాకపోతే ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్లో మీ రెసిడెన్స్ అనేది దాంట్లో క్లారిటీగా ఉండాలి. సో దట్ ఇక్కడ సబ్మిట్ చేసి నెక్స్ట్ కొట్టేసి వెరిఫై కొట్టేస్తే మీ అకౌంట్ అనేది వెరిఫై అయిపోతుంది. గాట్ ఇట్ కదా. సో ఇది జెటా ఎఫ్ఎక్స్ ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ మీకు డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా, ఇదంతా ఇక్కడ మీ డాష్ బోర్డ్. అయితే మీరు ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేస్తారో ఆ డిపాజిట్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఫస్ట్ మీరు డిపాజిట్ చేసింది వ్యాలెట్లోకి వస్తుంది. సో ఈ వ్యాలెట్ నుండి మీరు MT5కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ MT5 అంటే ఏంటో నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్రోకర్లో మనం ట్రేడింగ్ చేయకుండా లైక్ MT5 అనేది ఒక ప్లాట్ఫామ్. ఈ MT5 అనే ప్లాట్ఫామ్లో రెగ్యులర్గా ట్రేడింగ్ ఈజీగా చేయవచ్చు అనమాట. ఓకే, మనం ఈజీగా మన ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయవచ్చు ఇక్కడ MT5 అనే ప్లాట్ఫామ్ పైన. సో మనం ఏం చేస్తామంటే బ్రోకర్లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత బ్రోకర్ మనకి క్రెడెన్షియల్స్ ఇస్తాడు. క్రెడెన్షియల్స్ అంటే డీటెయిల్స్. సో MT5 డీటెయిల్స్ ఇస్తారనమాట. ఈ MT5 డీటెయిల్స్ని మనం MT5 అప్లికేషన్ ఓపెన్ చేసి దాంట్లో లాగిన్ చేస్తాం. అది ఎలా లాగిన్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. సో బ్రోకర్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో అర్థమైంది కదా. సో ఇక్కడ తర్వాత ఇక్కడ ఫస్ట్ సెక్షన్ వ్యాలెట్లో ఏంటి అంటే మనం డిపాజిట్ చేసిన మనీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఫండ్స్లో ఏంటి అంటే డిపాజిట్ అండ్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ డిపాజిట్ మీద ట్యాప్ చేసిన తర్వాత అండ్ యూఎస్డి ఉంది కదా, ఈ యూఎస్డి మీద ట్యాప్ చేసుకోవచ్చు. అండ్ కరెన్సీ వచ్చేసి INR, ఎందుకంటే మనం INRలో చేస్తున్నాం కదా. అండ్ సెలెక్ట్ పేమెంట్ మెథడ్ వచ్చేసి INR బ్యాంక్ డిపాజిట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే, సో బ్యాంక్ డిపాజిట్ చేసిన తర్వాత ఏదైతే మనం ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా వాడచ్చు. సో ఈ అకౌంట్ నెంబర్కి మనం ఎంతైతే మనీ ఉన్నాయి కదా, సో ఆ మనీని డిపాజిట్ చేయాలన్నమాట. సో ఎంతైతే స్పెసిఫిక్ అమౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎలా డిపాజిట్ చేయాలో. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 అనుకుంటున్నాం. సో 20,000 అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ $224 అని చెప్పి ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ 20,000 లైక్ వీళ్ళకి పే చేయాలన్నమాట. ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వీళ్ళకి అకౌంట్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేసి అండ్ ఇక్కడ బెనిఫిషియరీ IFSC కోడ్ అండ్ బ్యాంక్ నేమ్. రిమార్క్ వచ్చేసి మీ నేమ్, యాడ్ రిమార్క్ ఇక్కడ యువర్ నేమ్ అనేది కదా, మీ పేరు పెట్టేసి లైక్ మనం పేమెంట్ చేసిన తర్వాత మనకి ఏదైతే స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ షాట్ లేకపోతే కాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ బ్రౌజ్ చేసి సెండ్ రిక్వెస్ట్ పెడితే వితిన్ 1 డేలో మనకి అమౌంట్లో డిపాజిట్ అయిపోతాయి ఫస్ట్ టైం అయితే. సో ఆ అమౌంట్ అనేది ఇక్కడ వ్యాలెట్లోకి వస్తుంది. ఓకే, ఆ వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి ఎక్కడికి, MT5కి. సో ఇక్కడ MT5 కనిపిస్తుందా, ఫస్ట్ మనం MT5లో అకౌంట్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్, గుర్తుపెట్టుకోండి MT5 అనేది థర్డ్. MT5లో క్రియేట్ న్యూ అకౌంట్ చేయాలి. సో ఇక్కడ లైవ్ డెమో 2 ఉన్నాయి కదా. సో బేసిక్గా మనం డిపాజిట్ చేసిన తర్వాత లైవ్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. 4 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. మీరు ఒకవేళ $50 డిపాజిట్ చేస్తే ప్రో అకౌంట్ని వాడండి. అండ్ $200 డిపాజిట్ చేస్తే ప్రీమియం అకౌంట్ని వాడండి. అండ్ $1,000 ఒకవేళ మీ క్యాపిటల్ 1 lakh ఉంటే జీరో అకౌంట్ని వాడండి. ఒకవేళ $100 ఉంటే స్కాల్పింగ్ అకౌంట్ని వాడండి. ఓకే, సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ హెడ్జింగ్ అని పెట్టుకోండి. అండ్ తర్వాత లెవరేజ్ వచ్చేసి 1:500. అండ్ యాడ్ న్యూ అకౌంట్. ఇలా యాడ్ న్యూ అకౌంట్ పెట్టేయంగానే మన జీమెయిల్కి డీటెయిల్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను మీకు దానికోసం డెమో అకౌంట్ చేసి చూపిస్తాను. సో ఈ వెరిఫికేషన్కి అవ్వలేదు కాబట్టి నేను మీకు ఒకటి డెమో చూపిస్తాను అసలు ఎలా MT5ని మనం కనెక్ట్ చేయాలని చెప్పి. సో డెమో అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ USD హెడ్జింగ్, లెవరేజ్ వచ్చేసి 1:500. అండ్ అమౌంట్ రఫ్గా 5,000 పెట్టుకుందాం. యాడ్ న్యూ అకౌంట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సేమ్ మనం ఎప్పుడైతే డిపాజిట్ చేస్తామో అప్పుడు డిపాజిట్ చేసిన
ఎవరైనా ఉంటే మ్యూట్ చేసుకోండి. ఓకే, మైక్ మ్యూట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి క్రెడెన్షియల్స్ ఇక్కడ వచ్చేసాయి కదా. సో డెమో అకౌంట్ వచ్చేసి ఇక్కడ ఐడి అండ్ పాస్వర్డ్ కూడా లైక్ మన మెయిల్కి వచ్చేస్తాయి. మీకు చూపిస్తాను నేను, జస్ట్ వెయిట్ ఏ మినిట్. ఓకే, జస్ట్ వెయిట్ గైస్, నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నా. ఓకే, డెమో అకౌంట్ అండ్ రియల్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో అర్థమైంది కదా. సో సింపుల్, రియల్ అకౌంట్ కూడా సేమే, బట్ ఏంటి అంటే మనం అక్కడ డిపాజిట్ చేయడం. అండ్ యూట్యూబ్ వీడియో ఉంది కదా, ఆల్రెడీ యూట్యూబ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎలా డిపాజిట్ చేయాలో. లేకపోతే మీకు ఇంకా ఇంకా క్లారిటీ లేదు అంటే మన టీమ్ని అప్రోచ్ అవ్వచ్చు, అండ్ మీకు ఇంకా లైక్ క్లారిటీ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాం. బట్ దిస్ ఇస్ ద ప్రాసెస్ అనమాట. ఓకే, నా మెయిల్కి డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. సి, ఇక్కడ మీరు చూసినట్టయితే కనిపిస్తుందా వాట్సాప్లో. సో డియర్ క్లయింట్, యువర్ న్యూ MT5 డెమో అకౌంట్ ఈస్ అవైలబుల్, ద డీటెయిల్స్ బిలో, లైక్ లాగిన్ డీటెయిల్, పాస్వర్డ్ అండ్ ఇన్వెస్టర్ పాస్వర్డ్, ఇవన్నీ వచ్చేసాయి కదా. సేమ్ మీరు రియల్ అకౌంట్కి కూడా ఇలానే వస్తుంది అనమాట. వన్స్ మీరు డిపాజిట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తే లైక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా మెయిల్ వస్తుంది మనకి. సో మెయిల్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, MT5 ఓపెన్ చేయాలి. సో జస్ట్ వెయిట్, నేను MT5 ఓపెన్ చేయాలి అంటే లైక్ ఫోన్తో కనెక్ట్ చేయాలి. సో ఫోన్ స్క్రీన్ షేర్ చేస్తాను, జస్ట్ 2 minutes గైస్. సో బ్రోకర్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత బ్రో? చేయాలో అర్థమైందా అందరికి? బ్రోకర్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో, డన్ సంజు, ఓకే డన్. ఓకే, బ్రోకర్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో అయితే అర్థమైంది కదా. దాన్ని MT5కి ఎలా కనెక్ట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ నా ఫోన్ స్క్రీన్ షేర్ అవుతుందా అందరికి ఒకసారి? ఒకసారి రిప్లై ఇవ్వండి అందరూ ప్లీజ్. ఫోన్ షేర్ అవుతుందా, ఫోన్ స్క్రీన్ షేర్ అవుతుందా? సో ఒక్కసారి అందరు రిప్లై ఇవ్వండి చాట్ బాక్స్లో. ఫోన్ స్క్రీన్ షేర్ అవుతుందా? So yeah, guys, just wait. సో ఇప్పుడు ఓకేనా? ఒకసారి నా ఫోన్ చూడండి, నా ఫోన్ స్క్రీన్ షేర్ అవుతుంది.
ఓకే డన్. అది లైక్ మొబైల్లో ఓపెన్ చేశాను కదా, సో దట్స్ వై ఏంటి అంటే లైక్ రీసౌండ్ వస్తుంది. ఇప్పుడు ఓకేనా? వాయిస్ అండ్ నా ఫోన్ స్క్రీన్ స్క్రీన్ కూడా షేర్ అవుతుంది. ఎస్. సో ఇప్పుడు చూడండి మనకి మెయిల్ అండ్ సో మెయిల్లో మనకి డీటెయిల్స్ వచ్చాయి కదా, ఆ డీటెయిల్స్ అనేవి MT5లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే MT5. సో మీరు ప్లే స్టోర్ నుండి MT5ని డౌన్లోడ్ చేసుకోండి. MT5 అంటే మెటా ట్రేడర్ అంటాం దీన్ని మనం, మెటా ట్రేడర్ 5. ఓకే, సో మెటా ట్రేడర్ 5 ఓపెన్ చేస్తే మనకి దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఈ త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసి గెట్ స్టార్టెడ్ అని చెప్పి ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ నో ట్రేడింగ్ అకౌంట్స్ టు షో అని ఉంది కదా, సో దీని ప్లస్ ట్యాప్ చేయండి. అండ్ ఫైండ్ బ్రోకర్ లో జెటా ఎఫెక్ట్స్ ఎల్టీడీ ఓకే వచ్చింది మనకి. సో లాగిన్ పాస్వర్డ్ ఇక్కడ మీకు బ్లాక్ షో అవుతుంది అనమాట. ఎందుకు అంటే ఇవి లాగిన్ పాస్వర్డ్ అనేవి ఎవరికి అంత ఈజీగా చూపేవారు అనమాట, లైక్ మెటాడేటా షేర్ చేయనివ్వదు. అందుకే ఇక్కడ బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది. సో ఇక్కడ బేసిక్ గా ఏంటి అంటే లాగిన్ పాస్వర్డ్ అని చెప్పి ఇక్కడ ఉంది. సో నేను లాగిన్ చేస్తున్నా సో దట్ మీకు వచ్చేస్తుంది. జస్ట్ వెయిట్. జస్ట్ వెయిట్ గైస్, లాగిన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా బై అంటే ఏంటి, సెల్ అంటే ఏంటి. జస్ట్ వెయిట్. ఓకే డన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా స్క్రీన్లో మీకు MT5లో లైక్ $5,000 USD అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మన లాగిన్ అకౌంట్ అనేది లాగిన్ అయినట్టు అనమాట. సో గాయస్ ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి స్క్రీన్ షేర్ అవుతుందా? ఫస్ట్ థింగ్ అందరూ ఈరోజు అసలు యాక్టివ్గా లేరు. స్క్రీన్ షేర్ అవుతుందా గాయస్? ప్లీజ్ రిప్లై. స్క్రీన్ షేర్ అవుతుందా నాది? బ్రో మ్యూట్ చేసుకోండి బ్రో. ఓకే, చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మన MT5 టెర్మినల్ అనేది ఇలా ఉంటుంది అనమాట ఫోన్లో. సో నేను లాగిన్ చేశాను జెటాది. సో ఇక్కడ చూస్తే $5,000 USD ఏదైతే మనకి డెమో అని కనిపిస్తుంది కదా, సో లాగిన్ చేశాను అనమాట. ఏదైతే మనకి మెయిల్కి క్రెడెన్షియల్స్ వచ్చాయో అది నేను లాగిన్ చేశాను. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ట్రేడ్ అని ఉంది కదా. ఓ ప్రేమ్ కుమార్ బ్రో, బ్రో మ్యూట్ చేసుకోండి అందరు, ఓకేనా ప్లీజ్. అండ్ ఇక్కడ మ్యూట్ చేసుకో బ్రో.
ఈ ట్రేడ్ అనే సెక్షన్లో ఏంటి అంటే మన ఓవరాల్ బ్యాలెన్స్ కనిపిస్తాయి. మీరు ఎంత అయితే డిపాజిట్ చేస్తారు కదా, సో 50 అయితే 50, 100 అయితే 100. సో ఈ బ్యాలెన్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ హిస్టరీ అని కనిపిస్తుందా? సో ఈ హిస్టరీలో మనకి ఏవైతే ఆర్డర్స్ చేశారో, మరి మీరు ఏవైతే బై చేసి సెల్ చేశారో, సో ఆర్డర్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. గాట్ ఇట్ కదా. అండ్ ఇక్కడ కోడ్స్ అని ఉంది కదా, ఈ కోడ్స్ అంటే ఏంటి అంటే మనం ఈ కోడ్స్లో మనకి కావాల్సిన కరెన్సీ పేర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు బేసిక్గా బిగినర్ కాబట్టి, బిగినర్స్ ఇంటర్మీడియట్స్ కాబట్టి మీరు బేసిక్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, చెప్పింది ఏంటి నేను, మేజర్ పేర్స్ అండ్ మైనర్ పేర్స్. సో మేజర్ పేర్స్ అండ్ కమోడిటీస్. సో మేజర్ పేర్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈయూఆర్ యూఎస్డి అనేది ఒక మేజర్ పేరు కదా, సో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. యాడ్ అయిందా? ఓకే, ఇక్కడ యాడ్ అయింది చూడండి. స్ప్రెడ్ అనేది 1 పిప్ ఉంది, జస్ట్ 1 పిప్. సో మీరు యాడ్ చేసిన తర్వాత దీనిపైన ఒక ట్యాప్ చేస్తే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఓకే, న్యూ ఆర్డర్, చార్ట్, ప్రాపర్టీస్, డెప్త్ ఆఫ్ బ్రో ప్రేమ్ బ్రో. యా చెప్పండి. హలో ప్రేమ్ బ్రో. ప్రేమ్ బ్రో ఒకసారి మీరు మ్యూట్ చేసుకోండి. ప్రేమ్ బ్రో. హలో, వినిపిస్తుందా ప్రేమ్ బ్రో? ఓకే డన్, నేను మ్యూట్ చేసేసాను లేండి అందరినీ. ఓకే లిజన్. అయితే ఇక్కడ మనకి ఏదైతే మనకి కావాల్సిన పేర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ మనం అనాలిసిస్ చేసిన తర్వాత ఏవైతే మేజర్ పేర్స్ కానీ అండ్ కమోడిటీస్ కానీ అనాలిసిస్ చేసిన తర్వాత మనం పేర్స్ని ఇక్కడ యాడ్ ఆన్ చేసుకుంటాం. సో యాడ్ చేస్తే ఇక్కడ మనకి లెఫ్ట్లో ఉంది కదా, సో ఈ లెఫ్ట్లో కోడ్స్లో అన్నిట్లో మనకి వాచెస్లో యాడ్ అవుతాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ XAUSD ఇక్కడ చూడండి, న్యూ ఆర్డర్, చార్ట్, ఈ రెండే మనకు కావాల్సింది. న్యూ ఆర్డర్ అంటే ఏంటి అంటే మనం బై ఆర్ సెల్ చేసేటప్పుడు న్యూ ఆర్డర్ని ట్యాప్ చేస్తాం. సో అది ఎలా తర్వాత చెప్తా. ఫస్ట్ చాట్, ఇక్కడ చూడండి చాట్ ఓపెన్ అయింది. అండ్ చాట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇంకో లెఫ్ట్ ట్యాప్ ఇస్తే ఇక్కడ M1 అంటే 1 మినిట్, M5 అంటే 5 మినిట్స్, M15 అంటే 15, అట్లా సో ఆన్ అనమాట. సో మీరు ఇలా షిఫ్ట్ చేసి ఇక్కడ కూడా లైక్ ఎంట్రీస్ని ఎగ్జిక్యూట్ చేయవచ్చు అనమాట. సో బేసిక్గా మన క్యాపిటల్ మనం ఇక్కడే చేస్తాం కాబట్టి ఇక్కడ అనాలిసిస్ అంతా ప్రాపర్గా చేయలేము మనం చార్ట్స్ని. ట్రేడింగ్ వ్యూలో మనం అనాలిసిస్ చేసి ఇక్కడ మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇక్కడ చేస్తాం MT5లో. బ్రోకర్లు డిపాజిట్ చేస్తాం. గాట్ ఇట్ కదా అందరికీ. బ్రోకర్ అనేవాడు మనం జస్ట్ అమౌంట్ అనేది డిపాజిట్ చేయడానికి, అండ్ MT5 అనేది ఆర్డర్ ఎగ్జిక్యూషన్కి. ట్రేడింగ్ వ్యూ అనేది చార్ట్స్ని చూడడానికి, అనాలిసిస్ చేయడానికి. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మీకు ఒక ఎంట్రీ దొరికింది అనుకుందాం. సపోజ్ XAUSDలో ఒక బై ఆర్డర్ దొరికింది. స్పీడ్గా మీరు లైక్ లాట్ సైజ్ చెప్పాను కదా, గుర్తుంది కదా, ఎంతమందికి లాట్ సైజ్ గుర్తుంది? సో ఓకే, ఓకే ఎంతమందికి లాట్ సైజ్ గుర్తుంది? లాట్ సైజ్ గుర్తుందా అందరికీ? మనం ఫస్ట్ క్లాస్లో లాట్ సైజ్ గురించి ఎస్. అయితే లైక్ స్టాండర్డ్ లాట్ అంటే ఏంటి, మైక్రో లాట్ అంటే ఏంటి, మినీ లాట్ అంటే ఏంటి గుర్తుందా? ఓకే, అయితే బేసిక్గా బిగినర్స్ ఏం చేయాలి అంటే గోల్డ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 0.01 ఇలా న్యూ ఆర్డర్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ మధ్యలో ఉండేదే లాట్ సైజ్. ఓకే, సో బేసిక్గా బిగినర్స్ అందరూ $100, $50 to $100 క్యాపిటల్ ఉన్న వాళ్ళు 0.01. మీరు అన్నారు కదా లాట్ సైజ్ మనం 0.02 కూడా పెట్టుకోవచ్చు కదా అని. 0.02 కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇప్పుడున్న వాల్టాలిటీకి మీ అకౌంట్ అనేది వైప్ అవుట్ తొందరగా అవుతుంది అనమాట. సో అందుకే మనం 0.02 అసలు పెట్టుకోము. సో 0.01 ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే SL అండ్ టార్గెట్. సో ఇప్పుడు నేను ఒక బై ఎంట్రీని చేస్తున్నా, బై. సో ఆర్డర్ అనేది ఫిల్ అయిపోయింది. సో నా ఆర్డర్ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉందా? సో ఈ ట్రేడ్ అనే ఆప్షన్లో నా ఆర్డర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఎలా చూడాలి అంటే నా ఎంట్రీ పైన గట్టిగా ట్యాప్ చేసి క్లోజ్ పొజిషన్ అంటే నా ఎంట్రీని క్లోజ్ చేయడం, అండ్ మోడిఫై అంటే SLTP పెట్టడం, న్యూ ఆర్డర్ అంటే ఇంకో లేయర్ యాడ్ చేయడం. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, చార్ట్ అని ఉంది కదా, సో చార్ట్ మీద ట్యాప్ చేస్తాను. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నా ఎంట్రీ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. సో మీరు దానిపైన ఇలా ట్యాప్ చేస్తే, ఎంట్రీ పైన ట్యాప్ చేస్తే మీకు SLTP అని కింద కనిపిస్తుంది కదా. సో SL పైన ట్యాప్ చేయాలి. సో SL ఎంత డాలర్స్ పెట్టుకుందాం మనం, $10 SL పెట్టుకుందాం. టార్గెట్ ఎంత పెడదాం, $20. మీ లెవెల్స్ని బట్టి మనం ఏదైతే స్ట్రాటజీ ఫామ్ అయిందో ఆ స్ట్రాటజీని బట్టి, లెవెల్స్ని బట్టి మనం టార్గెట్ని పెట్టాలి. మినిమం 1:2 ఉండాలి. సో అట్లీస్ట్ 1:2 కాబట్టి మనం రిస్క్ ఎంత చేస్తున్నాం, $10.
ఎస్ఎల్ ఇక్కడ $8 పెడతాం ఈ రీసెంట్లో కింద, అండ్ టార్గెట్ వచ్చేసి $16. మోడిఫై కొట్టేస్తే ఎంట్రీ ఎగ్జిట్ డన్ అనమాట. ఇప్పుడు ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయినా మన ప్రైస్ అనేది ఏదైతే మన ప్రైస్ ఉంది కదా, ఇప్పుడు సపోజ్ 4021 దగ్గర ఉంది కదా, ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ రివర్సల్ అయినా కూడా 4010 దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన ఎంట్రీ స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ 4036 మన టార్గెట్ వరకు ఎంట్రీ వెళ్ళినా కూడా మన ఆటోమేటిక్గా మన ఆర్డర్ అనేది స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. సో గాట్ ఇట్ కదా, మన ప్రాఫిట్ అనేది ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది $2. నేను 0.01 అంటే లీస్ట్ లాట్సెస్ యూజ్ చేశాను. ఇప్పుడు ఎవరు యూజ్ చేయాలి? ఇది బిగినర్స్ యూజ్ చేయాలి. బిగినర్స్ అంటే తెలుసు కదా, లైక్ $50 to $100 అకౌంట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు లీస్ట్ లాట్ అనమాట ఇది 0.01. ఓకే గాట్ ఇట్ కదా అందరికీ? ఓకే డన్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఏం చేస్తున్నారు? ఓకే మధ్యలో అయిపోయింది, లైక్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేశారు, బట్ ఏమైంది అంటే ఆర్డర్ని మధ్యలో క్లోజ్ చేయాలి. సో మధ్యలో క్లోజ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఎప్పుడైనా సరే రన్నింగ్ పొజిషన్ మీద గట్టిగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ పొజిషన్ అని కనిపిస్తుంది కదా, క్లోజ్ పొజిషన్ ఇక్కడ మీకు క్లోజ్ విత్ ద ప్రాఫిట్. ఒకవేళ మీరు లాస్లో ఉంటే క్లోజ్ విత్ ద లాస్ అని కనిపిస్తుంది. ఒకవేళ క్లోజ్ విత్ ద ప్రాఫిట్ అని కొట్టేస్తే ఓకే డన్, మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడండి, నా ప్రాఫిట్ వచ్చేసి $1.98 అండ్ బ్రోకరేజ్ 0, పైన కమిషన్ బ్రోకరేజ్ 0. ఎందుకు అంటే నేను నిన్న ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫోరెక్స్ మార్కెట్లో బ్రోకరేజ్ ఉండదు, ఓన్లీ స్ప్రెడ్ ఉంటుంది. స్ప్రెడ్ అంటే ఏంటి అంటే బయ్యింగ్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ఉండే డిఫరెన్స్. మనం ఇప్పుడు 4021 దగ్గర తీసుకుంటే 4022 దగ్గర బ్రోకర్ మనకి లైక్ ఎంట్రీని ఇస్తారనమాట. ఇంకొకసారి చూద్దాం, ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేను సెల్ చేస్తున్నా, ఇది చూడండి, నేను సెల్ కొట్టిన తర్వాత నా ఎంట్రీ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి. ఓకే ఓకే గాట్ ఇట్ నా. స్ప్రెడ్ చాలా తక్కువ ఉంది కాబట్టి మనకు అర్థం కాలేదు. సో ఈ గ్యాప్ లైన్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ లైన్ కింద మనకి ఎంట్రీ అనేది దొరుకుతుంది అనమాట. సో గ్రీన్ లైన్ అండ్ రెడ్ లైన్ రెండు కనిపిస్తున్నాయా? సో ఈ గ్రీన్ లైన్ అండ్ రెడ్ లైన్ ఉన్నప్పుడు ప్రైస్ అనేది ఒక దగ్గర లేదు కదా, కొద్దిగా స్ప్రెడ్ ఉంది మధ్యలో. సో ఇదే బ్రోకరేజ్, దీనివల్ల బ్రోకర్ అనే వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. సో గాట్ ఇట్. ఇలా ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏం చేయాలి మనము? ఎంట్రీ పైన ట్యాప్ చేయాలి, ఎస్ఎల్ టీపీ, అండ్ ఎస్ఎల్ వచ్చేసి పైన రీసెంట్ హై ఆర్ రీసెంట్లో ఏదో ఒకటి మనం ఏదైతే అనాలిసిస్ చేస్తాం కదా, ఇక్కడ మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది చూడండి -5 -6 అని చెప్పి. సో ఇక్కడ -6 పెట్టేసుకోవాలి. అంటే మన లెవెల్స్ని ఆల్రెడీ ట్రేడింగ్ వ్యూలో అనాలిసిస్ చేస్తాం కదా, ఆ లెవెల్స్ని మనం ఏదైతే అనుకుంటామో ఆ లెవెల్స్ని పెట్టుకొని ఎస్ఎల్ పెట్టేసి అండ్ టార్గెట్ రీసెంట్లో అయితే రీసెంట్లో పెట్టేస్తే మోడిఫై అయిపోతుంది. సో ఇప్పుడు ఒకవేళ మీరు వర్క్ చేసుకున్నా కూడా మీరు ఈజీగా వదిలేయచ్చు అనమాట దీన్ని. అండ్ డన్. లేదు మీరు ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ చేయాలి అంటే 3 డాట్స్ మీద పెట్టి క్లోజ్ ఆల్ పొజిషన్స్ కొట్టేస్తే క్లోజ్. ప్రాఫిట్ అనేది $3. యా, దిస్ ఈజ్ MT5 అనమాట. ఈ MT5ని ఇలా కనెక్ట్ చేయాలి మనం. ఓకే, నా ఫోన్ రీసౌండ్ వస్తుంది, సో నేను ఇది కట్ చేస్తున్నా. ఇదైతే అందరికి అర్థమైంది కదా, MT5ని ఎలా లాగిన్ చేయాలి, ఎలా చేయాలి, బై ఆర్డర్స్. ఓకే వెయిట్ ఇంకోటి టైప్స్ ఆఫ్ ఆర్డర్స్. సో యూరో యూఎస్డీలో మనం న్యూ ఆర్డర్ ఏదైనా సరే న్యూ ఆర్డర్ పెట్టినప్పుడు దేంట్లోనైనా సరే ఏ కరెన్సీలోనైనా సరే మనం ఆర్డర్స్ పెట్టినప్పుడు ఇక్కడ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ అనేవి ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ ఆర్డర్స్లో మార్కెట్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ఎట్ ద మార్కెట్లో మనం ప్రైస్ని కొనుక్కుంటున్నాం అంటే ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఎంత ప్రైస్లో ఉంది ఇప్పుడు 4014.13 కదా. సో మనం ఏం చేస్తున్నాం, న్యూ ఆర్డర్ పెట్టి మార్కెట్ ఎగ్జిక్యూషన్ పెడితే ఎగ్జాక్ట్ ప్రైస్ ఎక్కడైతే ఉందో లైక్ 4016 దగ్గర మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని మనం మార్కెట్ ఎగ్జిక్యూషన్ అంటాం. అంటే ఎట్ ద మార్కెట్ ప్రైస్ ఎక్కడ ఉంటే అక్కడ. నెక్స్ట్ మనకి బై లిమిట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ కన్నా కొంచెం తక్కువ. సపోజ్ ప్రైస్ ఎక్కడ ఉంది ఇప్పుడు 4016 దగ్గర ఉంది, కానీ మనకి 4015 దగ్గర మనకి ఎంట్రీ కావాలి. సో మనం ఏం చేస్తాము, బై లిమిట్ పెట్టేస్తాం, 4015 దగ్గర పెట్టేసి ప్లేస్ చేసేస్తాం. ఎప్పుడైతే 4015 దగ్గరికి వస్తే అప్పుడు మన ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా బై లిమిట్ ట్యాప్ అయ్యి ఆర్డర్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, ఇది చూడండి మీరు, నేను ఎక్కడ పెట్టా 4015 దగ్గర పెట్టా, ఇంకా నా ఆర్డర్ అనేది ట్రిగర్ అవ్వలేదు. ఇక్కడ ఏమైనా ఉంది, ప్లేస్డ్ అని ఉంది. సో సేమ్ ఎప్పుడైతే ప్రైస్ ఆ లెవెల్కి వస్తుందో అప్పుడు నా ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది. దీన్ని మనం బై లిమిట్ అంటాం. దీనికి కూడా మీరు ఆటోమేటిక్ ఎస్ఎల్ అండ్ ఆటోమేటిక్ టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎస్ఎల్ $6 అండ్ టార్గెట్ $10 అలా. సేమ్ అలానే దాని తర్వాత సెల్ లిమిట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. బై లిమిట్ అంటే కింద పెడతాం కదా, సేమ్ యాజ్ ఇట్. సెల్ లిమిట్ అంటే పైన. ఇప్పుడు మనకి మార్కెట్ ఆర్డర్లో ఎంత ఉంది ప్రైస్ 4016 కదా.
సో మనం ఒకవేళ సెల్ లిమిట్ పెట్టాలంటే 4020 దగ్గర మనం సెల్ లిమిట్ అనేది ప్లేస్ చేస్తాం. దీన్ని బై లిమిట్స్ అండ్ సెల్ లిమిట్స్ అని అంటాం. గోట్ ఇట్. ఈ రెండు ఎంట్రీలే మనకు కావాల్సింది. చూడండి ఇక్కడ మార్కెట్ అనేది ఎగ్జిక్యూషన్ తీసుకుంది మన ఎంట్రీని. ఎప్పుడైతే ప్రైస్ మన లెవెల్కి ట్యాప్ అవుతుందో అప్పుడు మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్ని మీరు ఎస్ఎల్టీపీ ముందే పెట్టుకోవచ్చు, లేకపోతే ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు. సో ఆటోమేటిక్గా పెట్టేసుకొని మార్కెట్ నుండి రెస్ట్ తీసుకోవచ్చు. మీ సైకాలజీ లేదు హిట్ అవుతుంది అంటే లైక్ ఎస్ఎల్టీపీ పెట్టేసి మీరు కామ్గా లైక్ వేరే వర్క్ చేసుకుంటూ ఉంటే అయిపోతుంది. సో MT5 అంటే ఇదన్నమాట. గాట్ ఇట్. ఓకే, ఇప్పుడు చెప్పండి ఇంకేమైనా. అదే 2 లైన్స్ అంటే స్ప్రెడ్. అది ఆ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం స్ప్రెడ్ అంటాం. అంటే మనం ఎక్కడైతే ఎంట్రీ తీసుకుంటామో అక్కడ కాకుండా దాని పైన వస్తుంది. ఎస్, డెమో అకౌంట్ అది. ఓకే, ఇంకేమైనా మెటా ట్రేడర్లో కానీ దీంట్లో కానీ ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్, జెటా ఎఫ్ఎక్స్ యాప్ కూడా ఉంది. మీకు నిన్న ఆల్రెడీ షేర్ చేశాను కదా. సో జెటా ఎఫ్ఎక్స్ లింక్స్ అండ్ యూట్యూబ్ వీడియో కూడా షేర్ చేశాను. దాంట్లో ఇన్ డీటెయిల్గా ఉంది ఇంకా రియల్ మనీ ఎలా చేయాలో అని. లైక్ రియల్ మనీని ఎలా డిపాజిట్ చేయాలి అండ్ రియల్ అకౌంట్ని ఎలా లాగిన్ చేయాలి అన్నీ అక్కడ క్లియర్గా ఉన్నాయి. లేదు, ప్లే స్టోర్లో బేసిక్గా లేదు బ్రో. లైక్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ శశాంక్ బ్రో, వెయిట్ బ్రో, చేస్తాం, అన్నీ చేస్తాం. చెప్పాం కదా ఈరోజు క్లాస్ లేదు అసలు, ఓన్లీ MT5 అండ్ బ్రోకర్ గురించి ఎక్స్ప్లెయిన్ అని చెప్పి. అందుకే లైక్ MT5 ఓన్లీ బ్రోకర్ గురించే చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్ రేపు ఉంటాయి. ఒకవేళ రేపు ఇన్ కేస్ రేపు లేకపోయినా కూడా లైక్ సండే క్లాసెస్ ఉంటుంది. ప్లాన్ చేద్దాం సండే. సో ఇది బ్రోకర్ అండ్ ఓకే, వెంటనే లైక్